ఈ సాంఖ్య ఫిలాసఫీ ఓల్డెస్ట్ ఫిలాసఫీ అండి హిందూ మతంలో. దీన్ని స్టార్ట్ చేసింది కపిల ముని. ఈ ఎర్లీ సాంఖ్య ఫిలాసఫీలో విశ్వం యొక్క ఆరంభం ప్రకృతి నుంచి స్టార్ట్ అయిందని నమ్ముతారండి. తర్వాత లేటర్ సాంఖ్య పీరియడ్లో అంటే గుప్తుల టైంలో ఈ విశ్వం నేచర్ నుంచి ప్రకృతితో పాటు దేవుని కూడా యాడ్ చేసి ప్రకృతి మరియు పురుష అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళు ఏం నమ్మేవారంటే ఈ ప్రకృతి మరియు పురుషాన్ని గుర్తించడమే నిజమైన విజ్ఞానం అని చెప్పేసి, రియల్ నాలెడ్జ్ అని చెప్పి నమ్మేవారంట. ఈ సాంఖ్య ఫిలాసఫీలో రియల్ నాలెడ్జ్ని ఎలా అబ్టైన్ చేస్తారంటే ప్రత్యక్షంగా చూడడం ద్వారా, అనుమాన అంటే ఇంటర్ఫియర్ చేయడం ద్వారా, అంటే మన అనుమానాలని క్లారిఫై చేసుకోవడం ద్వారా, నెక్స్ట్ స్తబ్ద అంటే టెస్టిమోనీ ఆర్ మనకి సాక్ష్యం చెప్పడం, ఎవరైనా దాన్ని నిరూపించడం ద్వారా మనకి రియల్ నాలెడ్జ్ వస్తుందంట. ఈ రియల్ నాలెడ్జ్ ద్వారా మనం ముక్తిని, సాల్వేషన్ని పొందుతామంట. అలా రియల్ నాలెడ్జ్ని సంపాదించిన వాళ్ళు మాత్రమే మోక్షం వస్తుందని చెప్పేసి సాంఖ్య ఫిలాసఫీలో నమ్ముతారనమాట.